సో ఫ్రెండ్స్ వెల్కమ్ అందరికి కూడాను. హోప్ ఎవరి వన్ డూయింగ్ గ్రేట్. సో ఫ్రెండ్స్ ఈరోజు ఏంటంటే మనం ముఖ్యంగా 3 విషయాల గురించి మాట్లాడుకోవాలి. ఫస్ట్ది వచ్చేసరికి ఆల్గో క్యాండిల్స్, రెండోది వచ్చేసరికి ఫ్రెండ్స్ వొలటాలిటీ, అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ప్రైస్ యాక్షన్. సో చాలామంది లైక్ చేస్తున్నారు అండ్ కామెంట్ కూడా చేస్తున్నారు పాజిటివ్గా. సో ప్రైస్ యాక్షన్ అనేది వాళ్ళకి హెల్ప్ అవుతున్నందుకు రియల్గా మన ఛానల్ ద్వారా నేను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో ఏదైతే మనం డిస్కస్ చేసుకుంటున్నామో అది చాలా ఇంపార్టెంట్, ప్రైస్ యాక్షన్ అనేది. ఓకే, అది కూడా ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం. ముందుగా ఫ్రెండ్స్ ఆల్గోస్ అనేది ఇంతకుముందు ఆల్రెడీ ఒక వీడియో అనేది చేశాను. సో ఫస్ట్ చూడండి, వెరీ బిగ్ క్యాండిల్ వచ్చింది. సేమ్ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ నుంచి మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ పైకి వెళ్ళటం జరిగింది. షార్ప్గా కిందకు వచ్చాడు, షార్ప్గా పైకి వెళ్ళాడు. రెండు వైపులు ఏంటంటే స్టాప్ లాస్ హంటింగ్ అని, లేదంటే దీన్ని సింపుల్గా ఆ ట్రాప్ అనేది చేసాడు అనమాట. మార్కెట్లో ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ ట్రాప్స్ ఉంటాయి. ఇక్కడ కిందకి వెళ్ళింది అనుకోండి, ఇక్కడ సెల్ చేస్తే కూడా ట్రాప్స్ ఉంటాయి. ఇక్కడ పైకి వెళ్ళింది మళ్ళీ ట్రాప్స్ ఉంటాయి. ఇక్కడ ట్రాప్ ఉంటుంది, ఇక్కడ ట్రాప్ ఉంటుంది, ఇక్కడ ట్రాప్ ఉంటుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే మార్కెట్. ఇది ట్రాప్ T1 అనుకోవచ్చు, ఇది లేకపోతే T1, ఇది T2, T3 అండ్ T4 అండ్ T5 అండ్ ఆల్మోస్ట్ n నెంబర్ ఆఫ్ ట్రాప్స్ అనేవి మార్కెట్లో ఉంటాయి. ఎందుకు ఇలా చేస్తారు అంటే ఫ్రెండ్స్, మార్కెట్ అనేది ఏంటంటే ఈజ్ ఈక్వల్ టు జీరో సమ్ గేమ్. ఓకేనా? సో దే నీడ్ లూజర్స్. ఎవరైతే ఇన్స్టిట్యూషన్స్, బిగ్ ప్లేయర్స్ వాళ్ళు ఎర్న్ చేయాలంటే ఆపోజిట్లో లూజర్స్ అనేది కావాలి. దట్ ఈస్ ద రీజన్ ఏంటంటే ఎవ్రీవేర్ ఏంటంటే ఆ ట్రాప్ అనేది పెడుతూ ఉంటారు అన్నమాట. సో ఇక్కడ ఏం చేశారంటే ఇనీషియల్గా మార్కెట్ కిందకు వచ్చినప్పుడు వెంటనే ఏం చేశారు, బై చేశారు. ఇక్కడ ఈ పెద్ద క్యాండిల్ చూసి ఎమోషనల్గా ఎవరైనా సెల్ చేస్తుంటే వాళ్ళు వెంటనే స్టాప్ లాస్, ఎందుకంటే ఇది వెరీ బిగ్ క్యాండిల్ అనమాట. మళ్ళీ ఇక్కడ ఇమీడియట్గా ఎవరైనా బై చేస్తుంటే మళ్ళీ కిందకి రావడం అనేది జరిగింది. సో ఫ్రెండ్స్, ఈ యొక్క ఆల్గో క్యాండిల్స్ అనేవి రీసెంట్గా వాలటైలిటీ పెరిగినప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఒకప్పుడు చాలా తక్కువ ఉండేవి, ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోతూ ఉంది. ఈ ఆల్గో క్యాండిల్స్ అనేవి కొద్దిగా ఎక్కువగా వస్తున్నాయి. సో బీ కేర్ఫుల్ విత్ దెమ్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, సేమ్ థింగ్ అనేది మనకి ఇక్కడ ఫార్మేషన్ జరిగింది. ఒక క్యాండిల్లోనే, ఇది ఆల్గో క్యాండిల్ కాదు బట్ వోలటాలిటీ గురించి మాట్లాడుతున్నాం. దగ్గర ఏంటంటే ఒక క్యాండిల్లో 5 minutes క్యాండిల్లో 344 పాయింట్లు అనేది కిందకి రావడం, అదేవిధంగా దగ్గర 70% అంటే రికవర్ కూడా అవ్వడం. ఇక్కడ నుంచి ఇక్కడికి మనం చూసుకున్నట్టయితే చూడండి, 344, 264 పాయింట్లు మళ్ళీ లో నుంచి రికవర్ అవ్వడం. సో మార్కెట్ ఏంటంటే చాలా వోలటైల్గా ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఫ్రెండ్స్, నిన్నటి రోజున స్ట్రాంగ్గా పైకి వెళ్ళింది. సో ఒక రకంగా ఆ యొక్క బయాస్లో మేబీ ట్రేడ్ చేసినప్పుడు ఏంటంటే కొంత ఇష్యూస్ అయితే రావచ్చు. సో యా, ఇకపోతే ఫ్రెండ్స్ మనకి ప్రైస్ యాక్షన్ విషయానికి వస్తే, ప్రైస్ యాక్షన్ గురించి మనం మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, ఈరోజు 15 minutes టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. నిన్నటి రోజున ఏంటంటే షూటింగ్ స్టార్ ఫార్మేషన్ జరిగింది. దాని తర్వాత ఈరోజు 15 minutes క్యాండిల్లో మళ్ళీ సెల్లింగ్ క్యాండిల్ అండ్ దాని తర్వాత ఫాలో అప్ వచ్చింది. ఓకే ఫ్రెండ్స్, బట్ ఏంటంటే మార్నింగ్ మనం చూసుకున్నప్పుడు ఈ లెవెల్ అనేది అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఏదైతే నేను ఇక్కడ మార్క్ చేస్తున్నానో ఆ యొక్క లెవెల్ అనేది వాచ్ చేయండి. అండ్ లెట్ మీ చేంజ్ ద కలర్, గ్రీన్ కలర్. సో ప్రస్తుతానికి ఇదైతే డిలీట్ చేస్తున్నాను, ఇది రెసిస్టెన్స్ జోను. ఆ 15 minutes టైం ఫ్రేమ్లో మార్క్ చేశాను. చూడండి సేమ్ థింగ్ అనేది ఇక్కడ సేమ్ ప్రైస్ యాక్షన్లో ఏంటంటే టెలిగ్రామ్లో అప్డేట్ చేశా, దిస్ ఈజ్ ద లో పాయింట్ అని చెప్పేసి. ఎందుకంటే మనకి ప్రీవియస్గా ఏదైతే విక్ అందో మార్కెట్ కిందకు వచ్చిన దగ్గర నుంచి సపోర్ట్ తీసుకుంది కదా, ఆ జోన్నే మళ్ళీ రెస్పెక్ట్ చేసి ఇక్కడ చూడండి 5 minutes క్యాండిల్ ఏంటంటే ఇన్వర్టెడ్ హ్యామర్స్ అనుకోవచ్చు. సో జనరల్గా ఏంటంటే మార్కెట్ ఎప్పుడైతే వీటి పైన బ్రేక్అవుట్ జరుగుతుందో దాన్ని మనం ఏమనుకోవచ్చు అంటే బుల్లిష్ అనుకోవచ్చు. బట్ అగైన్ ఏంటంటే ఇది షాడో డే అనమాట, షాడో ఫాలో ఓవర్ అంటారు ఈ డేని. అంటే ఎవ్రీ బయర్ వెనక సెల్లర్ వెనక బయర్ ఫాలో అవుతూ ఉన్న డే అనమాట. ఇది నిన్నట్లాగా ట్రెండీ డే కాదు. సో మనం ఏంటంటే ఒక ట్రెండ్ అనేది తెలియనప్పుడు స్కాల్పింగ్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవాలి. లైక్ ఏంటంటే 5 to 10 points, 20 points, 30 points ఆ విధంగా మార్కెట్ యొక్క స్ట్రెంగ్త్ని బట్టి మూవ్ అవ్వాలి. ఇక్కడ నుంచి మనకి సేమ్ థింగ్ అనేది అప్డేట్ చేశాను. దాని తర్వాత ఫ్రెండ్స్, ఈ పాయింట్ దగ్గర మనం అండర్స్టాండ్ చేసుకుంటే ప్రీవియస్గా హోప్ ఈ పాయింట్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను. ఇక్కడ నేను టెలిగ్రామ్లో
అప్డేట్ చేశాను ఎందుకు అనేది మీకు చెప్తున్నాను అనమాట. సో దట్ నెక్స్ట్ టైము ఇలాంటివి వచ్చినప్పుడు నేర్చుకోవడానికి కానీ యాక్షన్ తీసుకోవడానికి ఉపయోగపడుతుందని చెప్పేసి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే సేమ్ లెవెల్ని బొంబాట్ చేసింది. ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో రెసిస్టెన్స్ని టచ్ చేసింది. బట్ మనం అనుకునేది ఏంటంటే ఇమీడియట్గా మనం రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. మేబీ కన్సాలిడేషన్ కూడా అయ్యి ఉండొచ్చు. ఓకేనా. దాని తర్వాత హ్యాంగింగ్ మ్యాన్ రావడం అనేది జరిగింది. దీన్ని మనం హ్యామర్ అనుకోవచ్చు, హ్యాంగింగ్ మ్యాన్ అనుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, సేమ్ అనమాట. ఇది ఇక్కడ స్పిన్నింగ్ టాపు అంటే ఇండెసిషన్, దాని తర్వాత హ్యామరు, దాని తర్వాత ఏమంటే ఫాలో అప్ అనేది వచ్చింది ఫ్రెండ్స్. ఓకేనా. సో నేను కొంచెం బయాస్డ్గానే ఉన్నాను మార్నింగ్ బుల్లిష్గా. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ అనిపించిందో ఇంకేంటంటే ఓకే యూస్ టు గో డౌన్ అనిపించింది. దాని తర్వాత ఫ్రెండ్స్, మనకి ఏదైతే జోన్ మార్క్ చేసుకున్నామో ఓకే, ఇనీషియల్గా ఏంటంటే ఈ ఇండెసిషన్ క్యాండిల్స్ తర్వాత ఏంటంటే మనం లాంగ్ అనేది అప్డేట్ చేశాను ఏది టెలిగ్రామ్లో. బట్ ఎప్పుడైతే ఈ క్యాండిల్ కరెక్ట్గా ఫ్రెండ్స్ ఇక్కడ 43,184 లెవెల్ని టచ్ అవుతుంటే మీరు టిక్కర్గా అబ్జర్వ్ చేస్తే 1 మినిట్ టైం ఫ్రేమ్ కానీ కరెక్ట్గా అదే లెవెల్లో సెల్లింగ్ వస్తుంది. సో ఇక్కడ సెల్లర్స్ ఉన్నారని చెప్పేసి క్లారిటీ వచ్చేసింది. సో ఈ యొక్క కన్సోలిడేషన్ని నాకేమనిపించిందంటే అంటే డౌన్ సైడ్ ఫ్లాగ్ లాగా మార్కెట్ ఏంటంటే ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకొని రివర్స్ కూడా తీసుకోవచ్చు. దట్ ఈజ్ వన్ సినారియో. కన్సోలిడేషన్ నుంచి మార్కెట్ కిందకు కూడా వెళ్ళవచ్చు, అది అనదర్ సినారియో. సో సెకండ్ సినారియో అనేది కన్సిడర్ చేసుకున్నాను. ఇక్కడ పుట్ అనేది ఇమీడియట్గా బుకింగ్ ద లాస్ అండ్ ఐ హ్యావ్ టేకెన్ ద పుట్ అనమాట ఈ పాయింట్ దగ్గర. ఓకే ఫ్రెండ్స్, దాని తర్వాత ఏంటంటే మనకి స్లోగా మార్కెట్ స్లిప్ అవుతూ పివోట్ దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది ఫ్రెండ్స్. పివోట్ వచ్చేసరికి మనకి 43,080 అనమాట. సో ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి ఈ యొక్క డ్రాయింగ్స్ అనేది ఆఫ్ చేసుకుందాం. చేస్తే ఫ్రెండ్స్ ఓన్లీ ప్రైస్ యాక్షన్ అనేది అబ్జర్వ్ చేస్తే దిస్ ఈజ్ ద బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్. అండ్ ఇదేంటంటే ఫ్రెండ్స్ మనకు ఒక ఫ్లాగ్ లాగ్ ఫార్మేషన్ అయింది. ఇక్కడ కన్సోలిడేషన్ తీసుకుంది, ఫ్లాగ్ లాగ్ వచ్చింది. బట్ దాని తర్వాత మనకి ఏదైతే ప్రీవియస్గా స్ట్రక్చరల్గా చూడండి ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఏదైతే లెవెల్ ఉందో ప్రీవియస్గా ఎక్కడ మార్కెట్ ఈ పాయింట్ దగ్గర స్ట్రగుల్ అయింది. ఓకే, స్ట్రగుల్ అయింది, అక్కడ నుంచి డ్రాప్ అయింది. సో అదే లెవెల్లో మళ్ళీ ఏంటంటే మార్కెట్ స్ట్రగుల్ అయింది. 1 2 3 4 క్యాండిల్. సో ఏంటంటే అగైన్ షార్ప్గా వచ్చేసింది అండ్ ఈ యొక్క లోని టెస్టింగ్ అనేది చేసింది ఫ్రెండ్స్. ఓకేనా. చేసి ఈ పాయింట్ దగ్గర అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, బ్యూటిఫుల్గా మంచి బేస్ అనేది క్రియేట్ చేసింది. బట్ ఇమ్మీడియట్గా షూటింగ్ స్టార్ వచ్చింది, హ్యాంగింగ్ మ్యాన్ అనుకోవచ్చు దాన్ని మనం, లేకపోతే డ్రాగన్ ఫ్లై డోజీ అంటాం పర్ఫెక్ట్గా చెప్పాలంటే వచ్చింది. ఏది మనకు ఒక బేస్ లెవెల్ దగ్గర. ఓకేనా, ఇది ఒక లెవెల్ ఫ్రెండ్స్. మార్కెట్ డ్రాప్ అయింది, కన్సోలిడేషన్ తీసుకుంది. బట్ ఇక్కడ ఏంటంటే ఈ క్యాండిల్ వెరీ గుడ్ క్యాండిల్ టు గో షార్ట్ అగైన్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. ఇక్కడ మనం షార్ట్ తీసుకోవచ్చు, ఇక్కడ స్టాప్ లాస్ అనేది పెట్టుకోవచ్చు. అండ్ ఆఫ్ కోర్స్ ఏంటంటే నెక్స్ట్ మనకి వీక్లీ పివోట్ ఉంది ఫ్రెండ్స్. కింద ఏముందంటే వీక్లీ పివోట్ పాయింట్ అనేది ఉంది. సో వీక్లీ పివోట్ అనేది ఎప్పుడైతే టచ్ అయిందో మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు యాక్టివేట్ అయ్యారు. అండ్ మరోవర్ ఫ్రెండ్స్, ఇది ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, ఈ యొక్క లోని బ్రేక్ చేయలేదు అండ్ ఇండెసిషన్ స్మాల్ క్యాండిల్ అండ్ ఇదేంటంటే మనకి ఇన్వర్టెడ్ హ్యామర్. ఇది కూడా ఏంటంటే మనకి ఏంటంటే బుల్లిష్. ప్రీవియస్గా ఏదైతే ఫ్రెండ్స్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి ప్రైస్ యాక్షన్లో, ఇవన్నీ కూడా ఏంటంటే చాలా గోల్డెన్ నడ్జెట్స్. ఓకే, మీరు ఎలా తీసుకుంటారు అనేది ఇంకా అది మీ ఇష్టం. సో సేమ్ ప్యాటర్న్ ఇక్కడ రిపీట్ అయింది. ఓకేనా. సో ఇది నేను టెలిగ్రామ్లో కూడా అప్డేట్ చేశాను. ఓకే, ఎందుకంటే ఒక రిఫరెన్స్ లాగా మీకు ఒక ఐడియా ఉంటుంది. ఇప్పుడు మనం డిస్కస్ చేసుకుంటుంది అయిపోయిన తర్వాత కదా, దానికంటే ముందే మనం అప్డేట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనం ప్రైస్ యాక్షన్ని చూడగలుగుతున్నాము, దాంతో మనం యాక్షన్ తీసుకోగలుగుతున్నాం అనేది ఒక రిఫరెన్స్ పాయింట్ లాగా ఉంటుందని చెప్తున్నాను మళ్ళీ. సో ఇక్కడ ఏంటంటే నేను రైట్ ఓకే ఆర్ రాంగ్ అనేది పాయింట్ కానే కాదు ఫ్రెండ్స్. ఓకే, నేను రాంగ్ అయిన సందర్భాలు ఉంటాయి, రైట్ అయిన సందర్భాలు ఉంటాయి. బట్ ఏంటంటే ద ప్రైస్ యాక్షన్ అనేది మీకు హెల్ప్ అవుతుందని చెప్పేసి నేను ట్రై చేస్తూ ఉన్నాను. అంతకుమించి దీంట్లో ఇంకేమీ లేదు. అండ్ ఫ్రెండ్స్, ఈ క్యాండిల్ మళ్ళీ ఇన్సైడ్ అనుకోవచ్చు, లోని బ్రేక్ చేయలేదు అండ్ బుల్లిష్ క్యాండిల్. దాని తర్వాత ఫ్రెండ్స్ మార్కెట్ మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది. ఇక్కడ లో దగ్గర ఆపేశారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ స్ట్రాంగ్ ఫ్లాగ్ లాగా అంటే పోల్ ఇది మళ్ళీ కన్సోలిడేషన్ తీసుకుంది. ఈ పాయింట్ దగ్గర ఏంటంటే ఐఎమ్ నాట్ షార్టింగ్ అని పెట్టాను ఈ పాయింట్ దగ్గర. దాని తర్వాత ఇమీడియట్గా నేను ఈ 2 క్యాండిల్ని చూసినాక నాకేమనిపించిందంటే చూడండి, మార్కెట్ ఒక ఫ్లాగ్ లాగ్ ఫార్మేషన్ అయింది, ఇంకా చిన్నగా వెళ్తుందని చెప్పేసి అనుకున్నాను. ఇమీడియట్గా రెడ్ క్యాండిల్ వచ్చింది. ఓకేనా, బట్ ఏంటంటే మనకి ఇక్కడ ఒకవేళ పొజిషన్స్ ఉంటే ఈ పాయింట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకోండి. ఎనీహౌ స్టాప్ లాస్ అయితే మనకేం హిట్ అవ్వలేదు. దాని తర్వాత ఇమీడియట్గా బుల్లిష్ క్యాండిల్ నుంచి కూడాను నా ఏంటంటే మార్కింగ్ చేస్తున్న జోన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్.
ఓకే. సో ఇది చూడండి, ప్రీవియస్గా ఈ లెవెల్ దగ్గర మనకి కన్సోలిడేషన్ తీసుకుంది. అదే లెవెల్ని నేను జస్ట్ మార్క్ చేస్తున్నాను, రైట్కి ఎక్స్టెండ్ చేస్తున్నాను, అంతకుమించి ఏం చేయలేదు. నా ఈ యొక్క జోన్ అనేది మనం ఏమనుకోవచ్చు అంటే ఫ్రెండ్స్, సప్లై అనుకోవచ్చు. మార్కెట్ ఏం చేసిందంటే ఈరోజు షాడో డే. ఓకే ఫ్రెండ్స్, షాడో సెటప్ అనమాట. అంటే ఎవ్రీ బయర్ వెనక సెల్లర్ ఫాలో అవుతున్నాడు షాడో లాగా. చూడండి, ఇమీడియట్గా ఎప్పుడైతే ఈ జోన్లోకి రావడం జరిగిందో, ఓకే, ఇక్కడ సెల్లింగ్ చేశారు, మళ్ళీ షార్ప్ సెల్ ఆఫ్ జరిగింది. ఓకే, దట్ ఈస్ ద రీజన్. ఏంటంటే నేను చెప్పింది ఇంతకుముందు, వొలటైలిటీ ఎక్కువగా ఉన్నప్పుడు, వొలటైలిటీ మనకి ఎక్కువగా ఉందనుకోండి ఫ్రెండ్స్, స్పెల్లింగ్ మిస్టేక్ అయ్యి ఉండొచ్చు, మేబీ అక్కడ వదిలేయండి. ఇక్కడ ఏంటంటే లోవర్ టైం ఫ్రేమ్స్కి కూడా స్విచ్ అవ్వచ్చు. ఎందుకంటే ఇంత పెద్ద క్యాండిల్ మనం డెసిషన్ తీసుకోలేం. ఇప్పుడు 5 minutes క్యాండిల్ ఇది 350 క్యాండిల్. దీన్ని మనం షార్ట్ చేయాలా, లాంగ్ చేయాలా అనేది కన్ఫ్యూజన్గా ఉంటుంది. దెన్ ఏంటంటే మనకి లోవర్ టైం ఫ్రేమ్స్లో ఒక మానిటర్ చేయడం వల్ల దీన్ని ఏంటంటే మనకు ఒక ఐడియా వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, ఎప్పుడైతే ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ని టచ్ చేసిందో 1 minute టైం ఫ్రేమ్లో అబ్జర్వ్ చేయండి, షార్ప్గా డ్రాప్ అయింది, ఇమీడియట్గా పైకి వెళ్ళాడు. మళ్ళీ ఇది చూడండి, వెరీ వెరీ బిగ్ క్యాండిల్. ఈవెన్ 5 minutes టైం ఫ్రేమ్లో కూడా అంత పెద్ద క్యాండిల్ ఫార్మేషన్ అయితే ఉండదు జనరల్గా. ఓకే, అన్లెస్ అంటే ఏంటంటే స్ట్రాంగ్ మొమెంటం ఉంటాయి. ఓకే, చూడండి, ఇవన్నీ కూడా స్మాల్ క్యాండిల్స్తో పైకి వెళ్ళింది. ఇంత పెద్ద క్యాండిల్ స్ట్రాంగ్ మొమెంటంతో వచ్చింది. 1, 2, 3, మేబీ 4, అంటే ఫస్ట్ 4 minutesలో ఎవరైతే షార్ట్ చేశారో ఈ క్యాండిల్ని చూసుకొని, దెన్ ఏంటంటే వాళ్ళు ప్రాఫిట్లో ఉంటారు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఫస్ట్ 4 minutes తర్వాత ఎక్కడ షార్ట్ చేసినా మేబీ అగైన్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇక్కడ వీక్లీ పివోట్ ఉంది, స్కాల్పర్కి అయితే మళ్ళీ షార్ట్ చేసుకోవచ్చు, దట్స్ ఓకే. దాని తర్వాత స్ట్రాంగ్గా వచ్చాడు, మళ్ళీ ఈ యొక్క ఫ్లాగ్ బ్రేక్అవుట్ అండ్ వెరీ గుడ్ క్యాండిల్ అనమాట. ఎందుకంటే ఇక్కడ ఆపేశాడు. ఓకే, ఇక్కడ ఆపేసాడు, వెళ్ళట్లేదు. ఇది ఆల్మోస్ట్ 42,860 అనుకుంటా. ఓకే, ఆ లెవెల్ దగ్గర ఆపేసేసాడు. అక్కడ నుంచి మళ్ళీ వెంటనే వీక్లీ పివోట్ని టచ్ చేసి మళ్ళీ కొద్దిగా పుల్ బ్యాక్ తీసుకుంటే సార్ అన్న వెళ్ళిపోయి మళ్ళీ ఏదైతే ఉందో S1 ఇది పివోట్, డైలీ పివోట్, పివోట్ ఉంది. డైరెక్ట్గా ఏంటంటే ఆ పివోట్ దగ్గర 1 minute టైం ఫ్రేమ్ ఇది. కోర్స్ మనకి 5 minutes టైం ఫ్రేమ్లో చూస్తే దాని దగ్గర మాత్రం మళ్ళీ ఎగ్జిట్ అనుకోవచ్చు దీన్ని, లేదంటే ప్రాఫిట్ బుకింగ్ అనేది అనుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా తీసుకున్నాడు. సో వొలటైలిటీ అనేది చాలా ఎక్కువగా ఉంది ఫ్రెండ్స్. దట్ ఈస్ ద రీజన్. ఏంటంటే కొంతమంది రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు ఏం చేయాలని చెప్పేసి. ద బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే రెడ్యూస్ ద క్వాంటిటీ అండ్ కీప్ ద స్ట్రిక్ట్ స్టాప్ లాస్. ఓకే, మేబీ 50 points, దట్ ఈజ్ ఓకే, యాక్సెప్ట్ చేయొచ్చు. 20-30 points అంటే వొలటైలిటీ ఎక్కువ ఉంది కాబట్టి అప్ టు 50-60 points అని మ్యాక్స్ స్టాప్ లాస్ అనేది పెట్టుకోండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్స్, తక్కువ క్వాంటిటీతో ట్రేడ్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే వొలటైలిటీ చాలా ఎక్కువగా ఉంది అండ్ సమ్ న్యూసెస్ అనేది ఫ్లో అవుతూ ఉన్నాయి అక్రాస్ ద గ్లోబ్. మనకి కాసేపు కరోనా అంటారు, అవి తగ్గిందంటారు, పెరిగిందంటారు, ఎన్ని కేసులు అంటారు, మళ్ళీ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతానికి ఏంటంటే చాలా చాలా తక్కువ క్వాంటిటీ అనేది మీరు ట్రేడ్ చేసుకోండి, ఒక ప్లాన్ చేసుకోండి. అండ్ మీ యొక్క సెటప్స్ని కూడా ఎవ్రీడే కూడా నోట్ చేసుకుంది, ఏ పాయింట్ దగ్గర నేను ఎంట్రీ తీసుకున్నాను, ఎందుకు తీసుకున్నాను, దాని వెనక ఉన్న రేషనాలిటీ ఏందని చెప్పేసి. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ప్రైస్ యాక్షన్ అనమాట. సో సేమ్ ప్రైస్ యాక్షన్ ఫ్రెండ్స్ మనం లైవ్లో డిస్కస్ చేసుకుందాం. ఓకే, లైవ్లో డిస్కస్ చేసుకోవడం వల్ల ఏంటంటే కొంత కాన్ఫిడెన్స్ బిల్డప్ అవుతుంది. సో లైవ్లో డిస్కస్ చేసుకున్నంత మాత్రాన రాంగ్ అవ్వమా అంటే దట్ ఈజ్ నాట్ ద కేసు. రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు ఏంటంటే, బట్ ఆ ప్రాసెస్లో వెళుతూ ఉంటే ఏంటంటే మనకు క్లారిటీ వస్తుంది, వెన్ టు టేక్ ఎన్ ఎంట్రీ, వెన్ టు నాట్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, ఈరోజు షాడో మనకని క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే, షాడో సెటప్ ఇది. మనకి ఈ షాడో సెటప్ ఉన్నప్పుడు ఏంటంటే మనం బిగ్గర్ టార్గెట్స్ అనేది పెట్టుకోకూడదు. ఓకేనా, ఒక 200 పాయింట్లు 300 పాయింట్లు వస్తాయని మనం ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఓకేనా, ఎందుకంటే ఫాస్ట్గా బయర్ వెంటనే సెల్లర్ ఫాలో అవుతున్నాడు, సెల్లర్ వెంటనే బయర్లు ఫాలో అవుతున్నాడు. కాబట్టి మనకి ఎప్పుడైతే ప్రాఫిట్స్ అనేది రావడం జరుగుతుందో, ఈవెన్ దో కోర్స్ స్మాల్ లాస్ వచ్చినా సరే ఏంటంటే ఇమీడియట్గా కట్ చేసుకోవాలి. దట్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ద ప్లాన్ అనమాట. ఐ హోప్ మనం అందరం కూడా January 5th అందరం కూడా వర్చువల్గా మీట్ అవుతాం ఫ్రెండ్స్. దట్స్ ఇట్ ఫర్ ద డే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.